పోతుందిలే. అదేంటత్తయ్య మొన్నిక సంక్రాంతి పండగకి 500 ఇచ్చారు లెక్కలేకపోవడం ఏంటి? ఏంటి జోకా? అదేంటత్తయ్య మీరే జోకలా ఉంటారు, మీకు జోక్ ఏంటి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మా కాలేజ్ కొంచెం ఎక్కువైపోయింది. అదేంటత్తయ్య మన పండగ చీరలే కొన్నారు కదా, నాకు తెలియకుండా పంచులు కూడా కొట్టేశారా? అబ్బా అమ్మ దీనమ్మ బత్తాయి ఈ రోజు ఏంటో పంచులతో సంప్రయత్నం తిన్నాను. కోడలా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజాయితీగా చెప్పు. ఏంటత్తయ్య? నిజం చెప్పు, నీకు నా మీద ఏమాత్రమైనా ప్రేమ కానీ అభిమానం కానీ ఏదైనా ఉంటదేంటే? అదేంటత్తయ్య మీరంటే ఎప్పుడు నాకు ప్రేమ గౌరవం అభిమానం బస్తాలు ఉంటది. అయ్యా ఈ బస్తాలు వేసి నన్ను ఎక్కడ కుక్కేస్తామని నాకు భయంగా ఉంది. ఎందుకు ఉండదు, ఫ్రీగా వచ్చాయి కదా ప్రేమ అభిమానం గౌరవం, అందుకు బస్తాలు ఇస్తూనే ఉంటాయి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. దేనికి కూడా నేను ఇస్తాను. ఇప్పుడు చెప్పు ఒక ట్విస్ట్. నువ్వు అంటే అంతే ఇష్టం కూడదా? ఏమనుకుంటా నువ్వు అసలే నా ఆరాలు కూడదు కదా. అవును మన వంటగది సామ్రాజ్యానికి నువ్వే మహారాణి తల్లి. మహారాణి నేనే గాని మీకు నచ్చిన వంట చేయాలి కదా అత్తయ్య. అంటే నువ్వు వంటలు చాలా బాగా చేస్తావు కూడలా. నీ చేతి వంట తిన్న వాళ్ళు ఎవరైనా ఏమంటారు చెప్పు, అమృతంలా ఉంటుంది అంటారు. అందుకే మా వంటగది సామ్రాజ్యానికి ఎప్పటికీ నువ్వే మహారాణి. మరి నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అంత పెద్ద డెసిషన్ ఎందుకు? మనకి ప్రశాంతత కావాలంటే మూవీస్కి వెళ్తే చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ శాంతితో కలిసి మూవీకి వెళ్తే ప్రశాంతత ఎలా ఉంటది? ఈ చిన్న లాజిక్ కూడా మా సింగరాజుకి అర్థం కావట్లేదు. కోడలా ఇంటికి ఏ మూవీకి వెళ్తాను చెప్పలేదేంటి? ఇంతకీ నేను ఎక్కడికి వెళ్ళా మీరు మాత్రం నన్ను వదలరు కదా అత్తయ్య. మీకు నేను అంటే ఎంత ఇష్టం. అంతేనా, నువ్వు అంటే నాకు ఇష్టం కదా కోడలా. అత్తయ్య మావయ్య మీతో ఎలా పడుతున్నారు అత్తయ్య? అయ్యో మావయ్య పడటం ఏంటే, మీ మావయ్యకి నేనంటే అంత ఇష్టమో. నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు, నన్ను బంగారం అని ఎంత ప్రేమగా పిలుస్తావో ఇంట్లో. ఇదిగో సబ్స్క్రైబర్స్, మా మావయ్య మా అత్తయ్యని ఎందుకు బంగారం అంటారో తెలుసా? ఆయన్ని మా అత్తయ్య బంగారం కొనమని పీడించుకుంటూ ఉంటారండి. దీనికి ఇది ఇప్పుడు చెప్పండి. దీనికి ఇది ఇప్పుడు చెప్పండి. అయ్యి బాబాయ్ మా కోడలు చాలా తెలివైంది. నేను ఎందుకు ఎలా పిలుస్తానో మా పిల్లానికి అర్థం లేదు, దీనికి మాత్రం అర్థమైపోయింది. అయ్యి బాబోయ్ నా టాలెంట్ తెలియదు కానీ అప్పట్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. నన్ను సినిమాల్లో కూడా నటించమని అడిగేవారు తెలుసా? ఏం యాక్షన్ అత్తయ్య? సోర్పడక సూర్యకాంత యాక్షన్ లా దానికి అయితే మీ మోహన్ న్యాచురల్ గా సెట్ అయిపోద్ది. ఇది ఈరోజు పొద్దున్నే లేచి నా మొహం నేనే చూసుకున్నట్టున్నాను అర్థంలో. ఈ కోడల పంచులతో సావు దుర్గాత్మతో వచ్చినప్పటి నుంచి చచ్చిపోతాను దీని చేతుల్లో. తప్పించుకోవాలంటే అర్జెంట్గా ఒకటే ఏదో ఒక ప్లాన్ చేసి ఎస్కేప్ అయిపోవాలి ఇక్కడి నుంచి. కోడలా ఇక్కడే కూర్చొని నేను నీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను. పర్లేదు. అత్తయ్య పక్కనే కూర్చొని అయ్యో నీకు కాఫీ పెట్టుకొస్తాను.